న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా వీరాపురం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు గ్రామస్తులు. టిప్పర్లు అధికంగా తిరుగుతున్నాయని, గ్రామంలో దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న ఇసుక టిప్పర్లను ఆపేశారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. టిప్పర్కు బిల్లు, రాయల్టీ ఉన్నాయని పంచాయతీ సెక్రటరీ ఇచ్చారని సీఐ జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలియజేశారు. టిప్పర్కు బిల్లులున్నట్లుగా తనకు అథరైజేషన్ కాపీ ఇవ్వాలని కోరారు జేసీ ప్రభాకర్ రెడ్డి. టిప్పర్, హిటాచీని అథరైజ్డ్ ఇచ్చేంత వరకు కూడా స్టేషన్ హ్యాండ్ ఓవర్లోనే ఉండాల్సిన బాధ్యత పోలీసులదే అని తెలియజేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లను 2వ తారీఖు నుంచి అడ్డుకుంటాను అని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అనంతపురం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. దానికి తోడు ఇవాళ ఇసుక టిప్పర్ల వివాదం నడుస్తుంది. ముఖ్యంగా ఏది అనంతపురం జిల్లాలో ఉన్న ఇసుక రీచ్ల వద్ద అనుమతి లేకున్నా కూడా ఇసుక తరలిస్తారంటే కూడా గ్రామస్తుల సహాయంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆశ్రయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఘటనాస్థలానికి వీరాపురంకి వచ్చి ఏదైతే ఇసుకలు అలాగే పర్మిషన్ లేదో వాటన్నింటినీ కూడా పూర్తిగా అడ్డుకొని పర్మిషన్ తీసుకొని వస్తేనే వీటిని పంపిస్తారంటూ కూడా గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉటావుటిన ఆ ప్రాంత సిఐ, ఎస్ఐ చేరుకొని వాటికి వేబిల్లు ఉన్నాయి, పర్మిషన్ ఉంది అని కూడా చూపించారు. పర్మిషన్ ఉన్నట్లయితే ఎందుకు వీళ్ళు దొంగచాటుగా తిప్పుతున్నట్టు కూడా నిలదీయడంతో ఎస్ఐ, సిఐ నీళ్లు నమ్మినారు. గత జనవరి 2వ తారీఖు వరకు మీకు టైం ఇస్తున్నాను, ఆ లోపు వీటిని ఖచ్చితంగా కూడా ఇసుక అక్రమ తవ్వకాలుగా, అక్రమ రవాణా కూడా నిషేధించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారంటూ కూడా ఆయన పోలీసులు ఉద్దేశించి హెచ్చరించాడు. జనవరి 2న ఖచ్చితంగా లారీలు, టిప్పర్లు కానీ తిరుగుతున్నాయి, వాటిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ లో పెడతాను, మీ దగ్గర కాపలా ఉంచుతారంటూ కూడా ఆయన పోలీసులు కూడా ఒక వార్నింగ్ కూడా జారీ చేశారు. ఈ ప్రస్తుతం ఈ పరిణామాలను చూస్తూ ఉంటే తాడిపత్రిలో మరొకసారి ఏదో ఒక రగడ జరిగే విధంగా ఉందని కనిపిస్తున్నాయి ఈ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే. రైట్ యోగానంద్, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు టిప్పర్ అదేవిధంగా హిటాచీకి సంబంధించిన అథరైజ్డ్ కాపీ ఇచ్చేంత వరకు కూడా అవి స్టేషన్ లోనే ఉంటాయని చెబుతున్నారు. దీనికి సంబంధించి అసలు సీఐ ఏమంటున్నారు? వీటన్నిటికీ పర్మిషన్ ఉంది, ఏదానికి కూడా పర్మిషన్ లేకుండా తిప్పడం లేదు. వే బిల్లులు కూడా చూపించాడు. నాకు వే బిల్లులు కాదు కావాల్సింది, ఆథరైజ్ పర్మిషన్ ఉందా, ఎంఆర్ఓ కానీ లేదా సంబంధిత మైనింగ్ అధికారుల పర్మిషన్ ఉందా, ఆథరైజ్ కాపీ ఉంటే తీసుకుంటండి అంటూ కూడా పోలీసులను, సిఐ పోలీసులని జేసీ ప్రభాకర్ రెడ్డి అడిగారు. దీనికి వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేకపోవడంతో వీటన్నిటి మీ ఆధీనంలో ఉంచుకోండి, మీ వీటిని కాపలా కాస్తూ ఉంటాం, ఎక్కడైనా వీటిని విడిచిపెట్టిన తెలిస్తే మాత్రం జనవరి 2న పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారంటూ కూడా పోలీసులతో పాటు గ్రామస్తులతో పాటు స్టేషన్ ని, మైనింగ్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తారంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ ఉన్న గ్రామస్తులతో కలిసి హెచ్చరించడం జరిగింది. వీటన్ని పరిణామాలు చూస్తూ ఉంటే మరొకసారి జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇష్యూ జరుగుతుంది. కొత్త సంవత్సరంలో కూడా ఇవి కంటిన్యూ అవుతాయి, ఎలక్షన్స్ వరకు కూడా ఈ రగడ కొనసాగుతూనే ఉంటుందనే అన్న పరిణామాలు చూస్తుంటే కనిపిస్తున్నాయి. యోగానంద్, ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు స్వయంగా తానే రంగంలోకి దిగారు? ఎందుకంటే అధికారులను పంపించి తనిఖీలు చేయాల్సిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన స్వయంగా రంగంలోకి దిగి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీనికి గల కారణాలేంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన ముందు నడిపిస్తూ ఉంటాడు. క్యాడర్ కానీ లేదా గ్రామస్తులు కానీ లేదా ఎవరైనా సహాయం వచ్చి అడిగితే ఖచ్చితంగా ఆయన అక్కడ వెళ్లి పరిశీలించి వాటి నిజమా కాదా తనిఖీ చేసుకున్న తర్వాత ఆయన ఉద్యమం కానీ లేదా ఆందోళన కానీ ఖచ్చితంగా చేపట్టి తీరుతాడు. ఈ విషయంలో కూడా గ్రామస్తులతో కలిసి ఆయనకు ఫిర్యాదు చేయడంతో ఆయన వీరాపురం గ్రామానికి వెళ్లి స్వయంగా ఆయన పరిశీలించి మరి అక్కడ జరుగుతున్న ఇసుక దొంగ అక్రమ రవాణాన్ని కూడా అడ్డుకొని టిప్పర్లు ఏవైతే 5 టిప్పర్లు ఉన్నాయో గ్రామస్తులన్నీ కూడా కాలుష్యానికి గురి చేస్తున్నాయి, మా ఇళ్లలోకి దుమ్ము ధూళి వచ్చి మాకు అనారోగ్య పాల్గొన్నట్టు కంప్లైంట్ చేయడంతో ఆయన స్వయంగా వెళ్లి వాటిని అడ్డుకొని సిఐ, ఎస్ఐని ఇతర పోలీస్ సిబ్బందిని అక్కడికి పిలిపించి ఏం జరిగింది, వీటిని ఖచ్చితంగా మీ హ్యాండ్ ఓవర్లు ఉంచుకోవాలి, లేదంటే పెద్ద ఎత్తున వీటన్నింటి కూడా ఉద్యమం చేస్తాం, మేము ఇసుక అక్రమ రవాణాకి అనేక సార్లు హెచ్చరించాము, మీరు వినడం లేదు అంటే కూడా పోలీసుల పైన తీవ్ర ప్రజాంతో కూడా దూషించడం జరిగింది. ఖచ్చితంగా గ్రామస్తులతో కలిసి మరొకసారి మైనింగ్ శాఖ కార్యాలయం కానీ లేదా సంబంధిత అధికారుల కార్యాలయం ఖచ్చితంగా ముట్టడించే ప్రయత్నం చేస్తారని మీరు మానుకోకపోతే అంటే కూడా తీవ్రంగా హెచ్చరించాడు. ఈ పరిణామాలు ఇవన్నీ కూడా ప్రభుత్వంలో మరోసారి అశాంతిని కానీ శాంతి భద్రత అంశంగా మారక ముందే పోలీసులు చర్యలు తీసుకుంటే మేలంటే కూడా గ్రామస్తులు భావిస్తున్నారు.
అది కొట్టేసి మళ్ళీ నంబర్ రాసుకుంటాను అంటే ఇవన్నీ వద్దులే ఒక లెటర్ మాత్రం పదామంటే పదాం ఇంకా అయిపోయి తెమ్మన్నాం రేపు బండి తెమ్మన్నాం